నమస్తే, వెల్కమ్ టు ఎస్వీటీవీ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన హుస్నాబాద్ బీజేపీ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందా లేదా? అబద్ధాల రాజు చంద్రబాబు రోడ్ షోలో సవితమ్మపై విషశ్రీ చరణ్ ఫైర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన హుస్నాబాద్ బీజేపీ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, బీజేపీ నియోజకవర్గం ముఖ్య నేతలు, వీరితో పాటుగా ఎలకతుర్తికి చెందిన మండల బీజేపీ నాయకులు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ చేరికల కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీ రోహిత్ చౌదరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన సలహాదారు ఎం నరేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. భువనగిరి పార్లమెంటరీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ విజయాన్ని కాంక్షిస్తూ చౌటుప్పల్ మున్సిపల్ పార్టీలోనే తంగడపల్లి మాస్కు మధుసూదన్ రెడ్డి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో సోమవారం నిర్వహించిన బీజేపీ జనసభలో జేపీ నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ 2014 సంవత్సరం నుండి ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. నరసయ్య గౌడ్ ఆధ్వర్యంలో బీబీ నగర్ లో ఎయిమ్స్ హాస్పిటల్తో పాటు 9,000 కోట్ల రూపాయల విధులతో 9 నవరత్నాల అభివృద్ధి పనులకు చేయడం జరిగింది. అందరూ విన్నారంటే చాలా మంది టీవీలను చూస్తుంటారు, లేకుంటే ఇక్కడ కెమెరా పెట్టుకుని చూస్తుంటారు, వాళ్ళు వినపడారు. ఈరోజు మనం ఎన్నికలు ఎవరికి ఓటు వేయాలో, అట్లనే ఎవరికి ఓటు వేయకూడదో మనం చెప్పాలి, తెలుసుకోవాలి. మీ ద్వారా ప్రజలకు తెలియకాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కానీ దేశం కానీ 10 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి దశాబ్దాల కాలంలో శతాబ్ది అభివృద్ధి జరిగిందంటే ఎలాంటి అతిశయోక్తి లేదని తెలియజేస్తున్నారు. మా యొక్క నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, అమలుకు, అక్కలకు, విజ్ఞప్తి మీడియా మిత్రులకు ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి ఓడి 420 సీట్లతో గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను 3 ముక్కలు చెప్తాను, 3 ముక్కలు చెప్తాను. మీకు తెలుసు, రామాయణం 3 ముక్కలు చెప్పాలంటే ఏం చెప్తారు?
కట్టే కొట్టే తెచ్చు. ఏం చెప్తాం? కట్టే కొట్టే తెచ్చు. అదేవిధంగా మన మోడీ గారి గురించి తెలియజేయాలంటే మనం మోడీ = 3D. మొదటిసారి కట్టేదండి మోడీ మోడీ మోడీ. ఈరోజు 3D అంటే మీ అందరికీ తెలుసు ఎందుకు మోడీ గారికి మరోసారి ప్రధానమంత్రి కావాలంటే 3D అంటే దేశం దేశం గట్టిగా విధుల దేశం ధర్మం డెవలప్మెంట్. దట్ ఈస్ మోడీ. దట్ ఈస్ మోడీ. ఈరోజు మీరు ఆలోచించాలి దేశం. ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత కాశ్మీర్ भारत के राजनीति की परिभाषा डेफिनेशन, भारत की राजनीति का कल्चर, भारत के राजनीति का चाल चरित्र, भारत के राजनीति के कार्य करने का तरीका पिछले 10 सालों में बदल दिया है और एक नया भारत आगे बढ़ा है। जब मैं कहता हूं कि राजनीति का चरित्र बदल दिया तो मैं आपको याद दिलाना चाहता हूं, कांग्रेस पार्टी उस समय भी और आज भी धर्म की राजनीति करती है, जाति की राजनीति करती है, इलाकावाद की राजनीति करती है, फूट डालो और राज करो की राजनीति करती है, डिवाइड एंड रूल इसकी बात को लेकर के चलती है। लेकिन 10 साल में मोदी जी ने इसको चैलेंज कर दिया, इसको एक तरीके से समाप्त कर दिया और भारत की राजनीति अब विकासवाद की राजनीति बन गई। पॉलिटिक्स ऑफ डेवलपमेंट डेवलपमेंट एंड डेवलपमेंट, हर तरीके से विकास के लिए काम करो और रिपोर्ट कार्ड की पॉलिटिक्स, अकाउंटेबल पॉलिटिक्स, पॉलिटिक्स ऑफ परफॉर्मेंस, पॉलिटिक्स ऑफ अकाउंटेबिलिटी, जवाबदेही की राजनीति को प्रधानमंत्री मोदी जी ने आगे बढ़ाया। जवाबदेही की राजनीति आज नरसिम्हा गौड़ जी आपके सामने खड़े थे, ये गिना रहे थे कि इन्होंने क्या क्या काम किया। అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందా లేదా? ప్రతిపక్ష పార్టీ నేతల విమర్శల్లో వాస్తవం ఉందా? అనంత వెంకటరామారెడ్డి 5 ఏళ్లలో చేసింది ఏంటి అని ప్రశ్నించారు. ఎలా ఉందని పనితీరు? పర్లేదు నా, బాగుంది. అంటే ఏ విధంగా బాగుందంటే అన్నీ అభివృద్ధి బాగా చేస్తున్నాడు, రోడ్లు కానీ ఇంధన కానీ బాగా చేస్తున్నాడు. ఎక్కడన్నా కాలనీ మీద? రిక్షా కాలనీ అంటే రోడ్లు వేసినారు, కాలువలు వేసాడు, బాగా చేస్తున్నాడు. ఇంటింటికే పింఛన్ వస్తుంది, బాగా చేస్తున్నారు. టౌన్లో ఏమైనా పనులు చేశారు? ఎమ్మెల్యేకి చేశారు, రోడ్లు వేయించారు, అన్నీ మంచి పని చేస్తున్నారు. ఇది రెవెన్యూ కాలనీ. ఎవరు ఎమ్మెల్యే? ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి. ఎలా ఉంది ఆయన పనితీరు? పర్వాలేదు. అంటే ఆయన గెలిచి ఏమైనా పనులు చేశారా అంటే? చేశారు. ఏం చేసి ఉంటారన్న? ఈ రోడ్లు, ఆ బ్రిడ్జులు, ఇక్కడ బ్రిడ్జు, కెనాల్ అవుతుంది బ్రిడ్జ్. ఏ బ్రిడ్జ్? ఈ కెనాల్ దాటుతానే ఒక ఫ్లైఓవర్ చిన్నది, అది అలవలు అక్కడక్కడ పూడికలు తీసేది అది. ఎవరన్నా మీ ఎమ్మెల్యే? అనంత వెంకటరామరెడ్డి. ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన అద్భుతంగా. వెంకటరామరెడ్డి అంటే ఒక బ్రాండ్. ఆయన ఎట్లంటే అనంతపూర్లో ఇంతవరకు ఏదే కానీ అంటే లీగల్గా ఏదైనా ఫ్రాడ్ చేస్తారు కదా, అట్లా ఫ్రాడ్ అనేది అసలు వాళ్ళ కుటుంబానికే లేదనమాట. అనంత వెంకటరామరెడ్డికి మంచి లీడర్. ఏమైనా పనులు చేశారా అంటే? బ్రహ్మాండమైన పనులు చేసినాడు. అనంతపురం అభివృద్ధి ఈ బుద్ధి ఎట్లుందంటే, ఈ అనంతపురం పుట్టినప్పటి నుంచి కూడా ఇంత మాత్రం అభివృద్ధి చేసిన నాయకుడు ఎవడు లేడు. ఈరోజు ఏ రోడ్ అయినా తీసుకో, డ్రైనేజ్ తీసుకో, వంకలకు బ్రిడ్జిలు తీసుకో, ఏదైనా ఎత్తుకో, అంతా చక్కగా ఉంది బాగా. ఈ కాలనీ పేరేంటి? ఇది లెనిన్ నగర్ బ్రో. అనంత వెంకటరామరెడ్డి. ఎలా ఉంది ఆయన పనితీరు? బాగుంది. ఎమ్మెల్యే ఏం చేశారంటే ఏం చెప్తారు? మా
స్థలాలు అయితే ఇచ్చినాడు బ్రో. ఏ స్థలాలు? స్థలాలు అంటే బయట పక్క లేని వాళ్ళకి ఉన్న ప్రాయంగా ఇచ్చినాడు. రోడ్లు అయితే వేసారు. ఇంతకుముందే 2 days కిందట అవతల సైడ్ ఇప్పుడు కాలువ పడుతుంది. ఇది యంగంనాయుడు కాలనీ. నేను ఎమ్మెల్యే ఎవరు? అనంత వెంకటరామరెడ్డి. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది మరి? ఆయన బాగానే చేస్తున్నాడు. ఈ కాలనీలో ఏం చేశారు అక్కడ? రోడ్లు వేపించినాము, కాలువలు వేపించినాము, లైన్లు కరెంటు ఎడన్న పోయినా చేస్తున్నాడు. కాలనీ పేరు? ఈ కాలనీ మున్నానగర్. ఈ మున్నానగర్లో ఏం పని చేశారు ఎమ్మెల్యే గెలిచాక? సార్ వచ్చి మాకు బ్లూ పైపులు నీళ్ళు వేశారు, ఆడ మైన్ రోడ్ వేయించాడు. మాకు నీళ్ళు ప్రతిదీ ఏదైనా సమస్య ఉందంటే మా కార్పొరేటర్ కూడా బాగా చేపిస్తుంది. మాకు ఎమ్మెల్యే సారు ప్రతి దానికి బాగానే వర్క్ చేస్తున్నాడు. మాకు కూడా ఏదైనా కావాలన్నా కూడా చేస్తాంలేమో అవుతుందిలేమో అని చెప్తున్నాడు. మా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి. ఏ విధంగా ఉంది ఆయన పనితీరు? సూపర్ బ్రహ్మాండం. అంబేద్కర్ నగర్ ఇది. ఎవరు ఎమ్మెల్యే ఇక్కడ? అనంత వెంకటరామరెడ్డి. ఎలా ఉంది ఆయన పనితీరు? బాగుంది. రోడ్లు బాగా వేపించినాడు సారు. ఆయన ఎప్పుడు వాళ్ళ కుటుంబమే చాలా బాగా చేస్తుంది. వాళ్ళు ఎప్పుడు వైఎస్ఆర్ హయాంలో వాళ్ళేమి పక్క పోయినోళ్ళు కాదు. అనంత వెంకటరామరెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా బాగానే చేస్తున్నాడు. ఈ అంబేద్కర్ నగర్లో ఎలాంటి పనులు చేశారు ఎమ్మెల్యే? ఈ అంబేద్కర్ నగర్లో ఈ 2024కి నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత విధంగా అంబేద్కర్ విగ్రహం గుర్చిపెట్టడము, స్టాచ్యూ అదంతా ప్రహారీ గోడ ఇవన్నీ చేయడం నాకు చాలా ఒకటి. రెండోది వచ్చేసి ఎక్కడ చూసినా సీసీ రోడ్లు బాగా వేసినారు. అట్లా పవర్ ఆఫీస్ కాటి నుంచి అయితేనేమి, ఇట్లా వైఎస్ఆర్ రోడ్డు కాటి నుంచి అయితేనేమి బాగా చేసినారు. ఇది మళ్ళా 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు చెప్పుకునేటట్లు చేసినారు. ఎవరు మీ ఎమ్మెల్యే? అనంత వెంకటరెడ్డి. ఆయన పనితీరు ఎలా ఉంది? బాగుంది. అంటే ఏ విధంగా బాగుంది అంటే? ఇది తక్కువ ఉంది అని పోయి అడిగితే అప్పుడే ఇంటికాడ చేస్తుంది. మన ఊరికి పెన్షన్ తీసేసినారు. వాళ్ళ కొడుకు జాబ్ చేస్తాడట, సపరేట్ చేసుకో ఆధార్ కార్డు అన్నాడు, ఇప్పిస్తానన్నాడు, ఇప్పించాడు. ఎక్కడ బాబు ఏరియా మీది? ఇది వినాయక నగర్. వినాయక నగర్. ఏమైనా పనులు చేశారు ఎమ్మెల్యే గెలిచాక మీ ఏరియాలో? చేశారు. ఏమేమి చేస్తుంటారు? మా ఇంటి ముందర గుంతలు ఒంటెలు ఉండే కొత్త రోడ్ వేసినాడు. మళ్ళీ ఈ 80 feet రోడ్ అంతా లైట్ గేట్స్ అంతా మొత్తం అరేంజ్ చేసినాడు. ఆయన వినాయక నగర్ ఓల్డ్ టౌన్ అంటే భలే ప్రాణం అతనికి. ఓల్డ్ టౌన్ అంటే భలే ప్రాణం అతనికి. ఏ పని అయినా కూడా చేస్తాడు. ఎవరు మీ ఎమ్మెల్యే? అనంత వెంకటరామరెడ్డి గారు. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? బాగుంది. షాప్ మీద రోడ్లు చుట్టూ బాగా వేయించాడు. ఇబ్బంది ఏం లేదు. బాగా అభివృద్ధి ఏమైనా చేశాడు. రోడ్లన్నీ బాగా చేశాడు. మాకు టౌన్లో చుట్టూ 80 feet రోడ్ అయితేనేమి, బ్రిడ్జ్ ఏమి, సూర్యానగర్ రోడ్డు అవన్నీ బాగా చేయించాడు. ఇది వచ్చేసి రామస్వామి గుడి వీధి అంటారు, మాల్దార్ స్ట్రీట్ అంటారండి. ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే పనితీరు? పర్వాలేదండి. అభివృద్ధి జరిగిందంటే అనంతపురం జరిగిందండి. ఏం జరిగి ఉంటుంది? నేను లోకల్ అయితే కాదు. కొన్ని రోడ్లు వచ్చినాయి, కొన్ని బ్రిడ్జ్ ఇది టవర్ క్లాక్ వచ్చింది, అవన్నీ వచ్చినాయండి. మారుతినగర్. ఎవరు ఎమ్మెల్యే? అనంత వెంకటరామరెడ్డి. ఆయన పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది, బాగానే చేస్తారు. నీళ్ళు గీళ్ళన్నీ బాగా వదులుతారు. నీళ్ళు డైలీ వస్తాయి మాకు. వస్తూ ఉంటారు ఏరియాకి ఎమ్మెల్యే? వస్తుంటారు. ఏమైనా పనులు చేశారంటే ఏరియాలలో గెలిచాక? కాలువలు రోడ్లు అన్నీ నీట్గానే బాగా చేస్తారు. గెలుస్తారా మీ ఎమ్మెల్యే? గెలుస్తాను, గెలిపించుకోవాలా. ఎందుకు? అన్నీ మంచి చేస్తున్నాడు కాబట్టి గెలిపించుకుంటే మనకి ఉపయోగపడతాడు. మంగళవారి ఎవరు ఎమ్మెల్యే మీకు? అనంత వెంకటరామ. ఎలా ఉంది ఆయన పనితీరు? బాగుంది. అంటే ఏ విధంగా బాగుంది అంటే ఏ విధంగా? అంటే మాకు జరగాల్సినటువన్నీ జరుగుతా ఉన్నాయి. మాకు అందాల్సిన పథకాలన్నీ అందుతున్నాయి. మేము ఎవరిని అడగాల్సిన పని లేదు. మా అకౌంట్లలో మాకు నేరుగా అమౌంట్లు అన్నీ పడుతున్నాయి. ఏరియాలో పర్టికులర్ ఏమైనా పనులు చేశారా? చేసినారు సార్. ఇక్కడే ఎల్లమ్మ కట్ట సంద అంతా రోడ్డు వేయించినారు. కాలనీ పేరేంటి? ఏరియా పేరు? శారదానగర్ అన్న. ఎవరు మీ ఎమ్మెల్యే? వెంకటరామరెడ్డి. ఏమైనా పనులు చేశారా? చేస్తున్నారన్న. అంతా క్లీనింగ్ చేసేది కానీ నీళ్ళకి అంతా ఇచ్చేస్తున్నారు. రోడ్లు కానీ అలా అన్నీ చేపిస్తున్నారన్న. లైట్ పడక ఉన్నా కానీ లైట్ చేపించేది అట్లా చేస్తున్నారన్న. రోడ్ కానీ అంత క్లీన్ చేయించి ఇచ్చేస్తున్నారు. అంబేద్కర్ నగర్. 5 ఏళ్లలో మీ ఎమ్మెల్యే అసలు ఎవరు ఎమ్మెల్యే? అనంత వెంకటరామరెడ్డి. మీ ఎమ్మెల్యే గారు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారంటే ఏం చెప్తారు? మా ఏరియాలోకి వచ్చి చూస్తే అర్థమవుతుంది అన్న. ఎందుకంటే అంబేద్కర్ నగర్లో ఇప్పుడే మేము పిల్లల నుంచి చూస్తున్నాం, ఇప్పుడే కానీ రోడ్లు లేవు. కానీ ఇప్పుడు రోడ్లు చూస్తే మీకు అర్థమవుతుంది అంబేద్కర్ నగరా లేకుంటే ఏందో సిటీ అన్నట్లు ఉంటుంది మా ఏరియా. ఎవరు మీ ఎమ్మెల్యే?
అనంత వెంకటరెడ్డి. ఎలా ఉంది ఆయన పనితీరు? బాగుందన్న అంటే పరిపాలన బాగుందంటే అన్ని సౌకర్యాలు కానీ ఏదైనా కానీ అన్నీ బాగా చేస్తారు మాకు. ఈ కాలనీ పేరు ఏంటమ్మా? నేతాజీ నగర్ జైన్ రోడ్డు. జైన్ రోడ్డు. ఇక్కడ ఏమైనా పనులు చేశారా ఎమ్మెల్యే అంటే? ఎమ్మెల్యేనా గెలిచాక 5 ఏళ్లలో 5 ఏళ్ళలోనా చేస్తాను. ఏం చేస్తున్నారు? మాకు ట్యాంక్ పెట్టించినారు బాగా. జైన్ కాలేజ్ రోడ్డు. ఈ రోడ్డు గతంలో ఎలా ఉండేది? గతంలో అంటే బాగలేకపోయా. ఆయన వచ్చినాక బాగాలేదంటే ఎలా ఉంది? అంటే ఒక లైన్కి ఉండేనా. ఇప్పుడు వచ్చేసి అటు వెళ్ళేటారు ఇటు ఉన్నాయి. మధ్యలో డివైడర్లు వేసి బాగుంది. ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్న. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పనితీరు? ఎక్సలెంట్ అన్న. మన అనంతపురం అంతా 300 కోట్లతో రోడ్డు వేసినారు, ఫ్లైఓవర్లు వేసినారు, అన్ని ఏ ఏరియా కానీ మీకు అన్ని రోడ్లు వేసినారు. అభివృద్ధి జరుగుతుంది, ఇంటింటికి సంక్షేమం వస్తుంది. ఇప్పుడు మీరు ఇట్లా హౌసింగ్ బోర్డులోకి పోతే ఆట్ నుంచి ఆ లాస్ట్ వరకు మధ్యలో డివైడర్లు మీకు ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు. మీరు ఇట్లా పోతే ఐరన్ బ్రిడ్జ్ నుంచి బస్ స్టాండ్ పోయే రోడ్డు, ఆ రోడ్డు 40 ఏళ్ళు అయ్యాక అది వేసినారు. మీకు రైల్వే స్టేషన్ మీద పైన బ్రిడ్జి, దాని కింద అండర్ గ్రౌండ్ పాసేజ్, మీకు ఎక్కడ పోయినా రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ పోయినాం అనుకో, ఓసీలో నుంచి రాప్తాల్ లేకి తార్ రోడ్డు, బ్రహ్మాండమైన రోడ్డు వేసినారు. రోడ్డు శారదా నగర్ రోడ్డు, జేఎన్టీ రోడ్డు. ఈ గతంలో ఎలా ఉండేది? గతంలో ఎత్తిపోయింది, సంక నాకిండ. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. గౌరవ్ గార్డెన్. ఎవరు ఎమ్మెల్యే? అనంత వెంకటరామరెడ్డినా. ఎలా ఉంది ఆయన పనితీరు? బాగుందినా. అంటే ఏ విధంగా బాగుంది అంటే? అన్ని రకాలుగా బాగా చేస్తారునా. బాగుంది. చెట్లంతా నాటిచ్చినారు. అవునా? ఈ రోడ్ ఎప్పుడు వేసారు? ఈ రోడ్ వేసి ఒక 2 years 3 years అవుతుంది. ఏ రోడ్ ఇది అసలు? గౌరవ్ గార్డెన్ 4th క్రాస్, శాంతినగర్. అంతకుముందు రోడ్ ఇక్కడ లేదు. ఎలా ఉండేది ఇక్కడ? అంతా ఇది నక్కులు ఏమో అంటారు కదా, అట్లా గుంతలు ఉండేనా. ఇప్పుడైతే బాగుంది. మనిషి అనే 2వ కూడా మళ్ళీ వచ్చినారు ఆయన. ఇప్పుడు 3వ కూడా వస్తారు. ఆయన చేసినవన్నీ ఇంత మంచిగా చేస్తున్న అనంతపురంలో అన్ని రోడ్లంట ప్రతి ఒక్కటి అన్ని బాగా చేస్తున్నారు కదా. పేరేంటి? ఇందిరానగర్. ఎవరు ఎమ్మెల్యే? వెంకటరామరెడ్డి. ఉంటారా? ఎప్పుడు వస్తా ఉంటారు, బాగా వస్తారు. రోడ్లు చూస్తాడు. మాకు కుళాయి కానీ వేయించినాడు. కుళాయి లేకపోతే నీళ్ళకి కష్టం ఉంటే కుళాయి కానీ వేయించినాడు. నాయన మాకి అన్ని బాగా చేసినాడు. మాకి చేస్తున్న వాళ్ళకే వేయాలని మనం కానీ కోరుకుంటాం. మాకు వద్దు నాయన, వాడు వద్దు, అస్సలు వద్దని వద్దు. మాకు సతాయిచ్చి ముడతలు వద్దు. మాకు సార్ ఇదే సార్ మాకి ఏం వద్దు. మాకి అస్సలు వద్దు నాయన, మాకి ఇదే సార్ మాకి. ఇందిరానగర్ గాంధీ. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి. ఎలా ఉంది ఎమ్మెల్యే పనితీరు? బాగుంది. అంటే ఏం బాగుంది అంటే ఏ విధంగా బాగుంది అంటే? మామూలుగా ఎవరికి సమస్యలన్నా వచ్చి చేస్తా అంటారు. ఈ కాలనీలో పనులు ఏమన్నా చేశారంటే 5 ఏళ్లలో? రోడ్ వేసారు. ప్రధాన రహదారులు 4. ఒకటి టవర్ క్లాక్, ఎన్టీఆర్ మార్గ్, విద్యుత్ నగర్ సర్కిల్ నుంచి జీసస్ నగర్, శారదా నగర్కి. ఈ ప్రధాన 4 రోడ్లు ఇవి అనంతపురంకి సంబంధించిన అవుటర్ రింగ్ రోడ్స్ అండి. ఇవి ఇంతవరకు ఎప్పుడు డెవలప్ కాలే, ఇప్పుడు డెవలప్ చేశారు. తడకలేరు నుంచి కూడా సిటీలోకి వచ్చే రోడ్డు మొత్తం అన్ని 100 feet రోడ్స్ అయ్యి. ఈ వర్కులన్నీ టీడీపీ గవర్నమెంట్లో స్టార్ట్ చేశారు, కానీ వదిలేశారు. ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు తన భుజస్కంధాల మీద వేసుకొని ఆ పనులన్నీ క్లియర్ చేయించారు. అబద్ధాల రాజు చంద్రబాబు అని కూటమి నాయకులే నమ్మలేని మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు సీఎం సీటు కోసం తాపత్రయపడుతున్నారని, ప్రజలను రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదని మంత్రి మరియు పెనుగొండ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం గుమ్మయ్యగారిపల్లి, సింగిరెడ్డిపల్లి తదితర గ్రామాలలో జరిగిన రోడ్ షో కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి పెద్ద దిక్కుగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని, పెనుగొండ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో పెనుగొండ కోటపై వైసీపీ జెండా ఎగరాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ఐకమత్యంగా కష్టపడి గెలుపు పని చేస్తారో వారిని గుండెల్లో పెట్టుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ లక్ష్మీ నర్సప్ప, పట్టణ కన్వీనర్ ధనారెడ్డి, సర్పంచ్ సరోజ నాగనాయక్, గుమ్మయ్యగారిపల్లి ప్రతాప్ రెడ్డి, నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, డ్రైవర్ ప్రకృతి అమర్నాథ్ రెడ్డిలతో పాటు మాజీ సర్పంచ్ నరసింహపల్లి పివి శివారెడ్డి, హర్నాథ్ రెడ్డి, రాఘవేంద్రారెడ్డి, ఉప సర్పంచ్ రాజారెడ్డితో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉత్సాహంగా ఉన్నారు. కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే దానికి మీరందరూ కూడా నడుం బిగించి పనిచేస్తున్నారు. ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఉషమ్మ గుండెలో పెట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా గుర్తిస్తాం. ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. మీరు అనుకోదండి ఉషమ్మ పెనుగొండలో ఉంది, మళ్ళీ గోరెంట్లలో ఎవరు తిరుగుతున్నారో లేదో అని. వార్డు వారీగా, ఊరు వారీగా చెప్పమంటే కూడా చెబుతాను. మీరందరూ కూడా గట్టిగా తిరుగుతున్నారు, ఇంకా బాగా చేసుకోండి.
ఊరూరు వన్ సైడ్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు గోరంట్లలో ఎవరైతే టీడీపీ క్యాడర్ ఉన్నారో, వైఎస్ఆర్సీపీ పార్టీనే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఎవరైనా విమర్శిస్తున్నారో వాళ్ళ ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. మీ అందరికీ కూడా మీరు ఇంటింటికి వెళ్ళండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. జూన్ 4వ తారీఖు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది. పిల్లలకు అప్పుడు ఎవరు అమ్మఒడి వేస్తారు? ఎవరు వేస్తారు అమ్మఒడి? జగన్ గారు ఉంటేనే అమ్మఒడి వేస్తారు. ఈరోజు మీ అందరికీ కూడా ఒక మంచి మాట చెప్తాను, వినండి. 3 రోజుల నుంచి వరుసగా మన అందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ జరుగుతూ ఉంది. పోస్టల్ బ్యాలెట్ జరుగుతూ ఉంది. పోస్టల్ బ్యాలెట్ లో కూడా మనము వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముందున్నాం. నాకెవరో ఒక 4-5 టీచర్స్ కలిసినారు. నేను అడిగిన, సార్ ఎక్కడేసారు సార్ మీ ఓటని? వాళ్ళు చెప్పినారు, అమ్మా చంద్రబాబు నాయుడు గారు లేనిపోని హామీ ఇస్తున్నాడు, 3కి అమ్మఒడి 4కి అమ్మఒడి అంట ఏదేదో చెప్తున్నాడు, ఇంకా మా జీతాలు శూన్యమవుతుంది అని తెలిసి మేము జగన్ గారికే ఓటేసినామని చెప్పేశారు. ఇప్పుడైనా సక్రమంగా మాకు శాలరీస్ జీతాలు వస్తున్నాయి, మేము హ్యాపీగా ఉన్నాము, కరెక్ట్గా టైం సరికి డ్యూటీ వస్తున్నాం, చేసుకుంటున్నాం. ఇంకా టీడీపీ వాళ్ళు అయితే బీసీలు పెట్టి తగ చంపేస్తారు మమ్మల్ని, వద్దమ్మా వాళ్ళు, మేము జగన్ గారికే ఓటేస్తామని ఫ్యాన్ గుర్తుకు ఓటు చేస్తున్నారు. నిజంగా ఇది జరుగుతూ ఉంది. యథేచ్ఛగా ఏది జరిగిందో మీకు అదే చెప్తున్నాను. మళ్ళా మొన్న చంద్రబాబు నాయుడు గారు అయితే మేనిఫెస్టో రిలీజ్ చేశాడు, అవునా కదా? ఎవరెవరి ఫోటో ఉంది మేనిఫెస్టో వేసినప్పుడు? పవన్ కళ్యాణ్. మళ్ళా ఇది ఫోర్జరీ కేసు అని చూస్తే ఎవరో సంతకం టకటకటక అని ఫోర్జరీ కొట్టింది. రేపు మీ సంతకం కూడా ఫోర్జరీ పెట్టకుండా ఉంటుంది అనే దానికి ఏం గ్యారెంటీ అని అడుగుతున్నాను. మీరు సూపర్ 6 గ్యారెంటీ ఇవ్వద్దండమ్మా. నువ్వు చేసిన టోపీ కేసులన్నీ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్తున్నాను. 2వ కేసు ఉన్నింది 420 కేసు అని, ఇది నేను చెప్పలేదబ్బా, ఆమె రాసి సైన్ పెట్టింది, అదే చెప్తున్నాను. ఏందిరా ఈ 420 కేసు అని నేను అడిగితే, అదే మేడం టోపీ కేసులు, టోపీ పెడుతుంటారు కదా ఆడ ఈడని. అవునా అని అనుకున్నాను. మళ్ళా ప్రజలందరికీ కూడా టోపీ పెట్టేంత పరిస్థితి తెచ్చుకోవద్దని అని మీరు ప్రజల్లో చెప్పండి. ఇంకా 3వ కేసు చూసినాం. ఇంకా ఆడవలసి ఉంది. ఏమ్మా అని అడిగితే తన స్వంత తల్లి ఆమె పైన కేసు పెట్టింది, ఈమె కూడా తల్లి పైన కేసు పెట్టింది. ఎవరైనా ఆడపాప ఇంట్లో జన్మిస్తే నా పుట్టినీళ్ళు చల్లగా ఉండాలి అనుకుంటారు. కన్న తల్లి పైన కేసు పెట్టిన సవితమ్మ ఇంకా నియోజకవర్గంలో ఉండే ఆడవాళ్ళకి ఏమి చేస్తుంది అని అడుగుతున్నాను. వాళ్ళ వదినమ్మ పైన కూడా కేసు పెట్టింది. ఆమె ట్రాక్ రికార్డ్ ఎప్పుడు కూడా ఆమె లోకల్ అంటుంది. అమ్మా రాప్తాడులో నీకు ఒక కేసు ఉంది, నువ్వు రాప్తాడుకు లోకల్వా? నీకు లేపాక్షిలో ఒక కేసు ఉంది, అక్కడికి కూడా నువ్వు లోకల్వా? నీ ఒక కేసు కియా స్టేషన్లో ఉంది, నీ కేసు కూడా రొద్దంలో ఉంది, పెనుగొండలో ఉంది, అన్ని చోట్ల ఇంకా గుర్తుకు రావడం లేదు. మళ్ళా ఇంకొక కేసు నీది బెంగళూరులో ఉంది. కనీసం వార్డ్ మెంబర్ కూడా నువ్వు ఈరోజు గెలవలేదు, కనీసం వార్డ్ మెంబర్ కూడా గెలవలేదు. నీ పైన సిబిఐ కేసు ఉంది, సిబిఐ కేసు ఉంది. ఆడ పెనుకొండలో పెద్ద అనుకొండ సవితమ్మ ఆడ మైనింగ్ చేస్తూ గ్రావెల్ అన్ని తవ్వేసింది, గవర్నమెంట్ సొమ్ము తినింది అని గవర్నమెంట్ వాళ్ళు థెఫ్ట్ కేసు, థెఫ్ట్ అంటే తెలుగులో దొంగలించిన కేసు, ఆ కేసు ఉంది అని కూడా పెట్టినారు. ఇంకా గుర్తుకు రావట్లేదన్నా, ఇంతే చదివినాను కాబట్టి దయచేసి ఎవరైనా అర్థం చేసుకోవాలంటే ఇంతే చాలు ఒక చరిత్ర అని చెప్పుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన హుస్నాబాద్ బీజేపీ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందా లేదా?
అబద్ధాల రాజు చంద్రబాబు రోడ్ షోలో సవితమ్మపై యశస్వి చరణ్ ఫైర్. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి SVTV న్యూస్.